Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే, నేను విజయ్. తెలంగాణ రాజకీయాల్లో ఒక సెలబ్రిటీగా పాపులర్ పొలిటీషియన్గా మారినటువంటి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై కేసు నమోదైంది. మల్లారెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ కూడా కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. అయితే మల్లారెడ్డి అరెస్టు తప్పదా? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి, అట్రాసిటీ కేసు కూడా ఫైల్ అయింది. సో ఇక అరెస్ట్ తప్పదనుకోవచ్చా? అంటే గవర్నమెంట్కి దీనికి మనం పొంతన చెప్పలేము, అంటే లింక్ ఉందనేటువంటి మాట మనం చెప్పలేము. ఇంకోటి అంటే మల్లారెడ్డి కూడా ఇది కక్ష సాధింపులో భాగం అని నేను అనుకోవట్లేదు అన్నాడు. కేసు నమోదైనటువంటి విధానం ఇప్పుడు గవర్నమెంట్ మారింది అనేది క్లారిటీ రాగానే ఫర్నిచర్ ఎత్తుకెళ్ళిపోయినటువంటి వాటి మీద కేసు నమోదైంది. ఇది కక్ష సాధింపు అనలేం కదా. రెడ్ హ్యాండెడ్గా ఓయూజేఏసీ లీడర్లు కొంతమంది వెళ్ళి ఆ వెహికల్స్ని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మల్లారెడ్డి కేసుకు వచ్చేసరికి ఏంటంటే ఎలక్షన్స్ టైంలో జరిగింది ఇది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇది షామీర్పేట ప్రాంతంలో కేశవాపురం అనేటువంటి గ్రామంలో 47 ఎకరాలు, అది కూడా ఎస్టీలకు సంబంధించింది, అంటే లంబాడా భూముల కింద వాటిని నోటిఫై చేసి ఉన్నాయి. ఆ భూములకి సంబంధించినటువంటి 47 ఎకరాలని మంత్రికి సంబంధించిన కొందరు అక్కడ బలవంతంగా ఆక్రమించుకున్నారు. వారిని మోసం చేసి రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ఇందులో వాస్తవం ఏంటనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ గ్రామానికి చెందినటువంటి కొందరు భిక్షపతి అనేటువంటి అతను ఇంకా కొంతమంది కలిసి కంప్లైంట్ చేశారు. మల్లారెడ్డితో పాటు 9 మంది పైన కేసు నమోదైంది. చీటింగ్ కేసు పెట్టారు, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. కాబట్టి అట్రాసిటీ కేసులో ముందు అరెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎవరైతే ఇప్పుడు బాధిత వర్గాలు ఉన్నారో వారంతా కూడా షెడ్యూల్ ట్రైబ్స్కి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అలాంటి కేసుల్లో ఉంటుంది. కాబట్టి ఆయన అరెస్ట్ అవడానికి అవకాశాలను మనం కొట్టిపారేయలేం. దాన్ని మంత్రి ఏ విధంగా మాజీ మంత్రి ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటాడు, ఏ విధంగా చెప్తారనేది చూడాలి. ఇప్పుడు ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే గవర్నమెంట్కి దీనికి నేను లింక్ ఉందని అనుకోవట్లేదు, కానీ అక్కడ వాస్తవాలు ఏంటో తెలిస్తే బయటకు వస్తాయి, నాకు ఎలాంటి సంబంధం లేదు, సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోండి, నేను కూడా సహకరిస్తాననేటువంటి మాట చెప్పారు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి, పోలీస్ శాఖ వైపు నుంచి జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ ఇక్కడ చాలా కీలకమైనటువంటిది. అలానే 420 కేసు అనేది కొంతవరకు వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా అట్రాసిటీ కేసు అనేది కీలకమైనటువంటి. కాబట్టి అట్రాసిటీ కేసు విషయంలో రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంటుంది. సో అట్రాసిటీ కేసులో ఒక డిఎస్పీ స్థాయి అధికారి ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ మీద అంతా ఆధారపడింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడింది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే తమ ఇంటికి వచ్చి బెదిరించి సంతకాలు పెట్టించుకొని రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ మనం చూసాం. గోపన్నపల్లి ఏరియాలో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ ఇలానే లాలూచి పడి కొన్ని రిజిస్ట్రేషన్స్ చేశారు ఎలక్షన్స్ టైంలో అనేటువంటిది రావడంతో ఆయన సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. ఒకవేళ అందులో వాస్తవం ఉంటే ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి బాధిత వర్గాల పక్షాన పోలీసులు నిలబడితే కనుక ఖచ్చితంగా అరెస్ట్ వరకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఈ కేసులో ఉన్నాయి. సో మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కనుక ఏ ఆంతర్యం ఉంటుంది అంటారు? అంటే ఇది ఎట్లా కూడా కక్ష సాధింపు కాదు అంటూ కూడా ఆయనే చెప్పారు. సో ఎందుకు అలా వ్యాఖ్యలు చేశారు? ఒక విషయం గమనిస్తే గవర్నమెంట్ మారినప్పటి నుంచి కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్ బిహేవియర్తోనే వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, రకరకాల విమర్శలు, ఆరోపణలు ఇటువంటివన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే కేసు నమోదు కావడం అనేది గవర్నమెంట్ ఉద్దేశపూరితంగా చేసేటువంటి అవకాశాలు, బాధితులు బయటకు వచ్చారు. బాధితులు ఉన్నప్పుడు కేసు ఆటోమేటిక్గా పోలీసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మంత్రి ఉన్నారనేటువంటి పేరు చెప్పారు. కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నిజంగానే రాత్రి చేస్తే ఎవరి పేరు మీద చేశారు, మంత్రి కుటుంబీకులకి ఏమైనా సంబంధం, ఇవన్నీ కూడా విచారణలో వస్తాయి. మంత్రి కుటుంబానికి సంబంధం లేకుండా మంత్రి దగ్గర ఉన్నటువంటి కొందరు వ్యక్తులు పలుకుబడిని ఉపయోగించుకొని చేస్తే మంత్రికి మెడగ చుట్టుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ధీమాగా ఉన్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దాన్ని బట్టే కేసు భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ మంత్రి ఫ్యామిలీకి సంబంధించి కానీ లేదా నేరుగా మంత్రికి సంబంధించే ఇందులో కనుక ఎలిగేషన్స్ చేసిన దానికి ఆధారాలు దొరికితే అప్పుడు అరెస్ట్ దాకా వెళ్ళడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ మారినంత మాత్రాన ఏదో వ్యవస్థలు మారిపోయి ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులకు వెళ్తున్నారు అనుకోవడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ మారిన క్షణం నుంచి కూడా అటు సీఎం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, చాలా వరకు ఒక కాంప్రమైజింగ్ పద్ధతిలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కక్ష సాధింపు అనేటువంటి ధోరణి లేకుండా జరిగిన తప్పుల్ని సవరించే ప్రయత్నంలో ప్రభుత్వం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. తప్పిదం ఉంటే దాని సంగతి ఎలా ఉందనేది దాన్ని ఎదుర్కొనేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నటువంటి ధోరణిలో బీఆర్ఎస్ నాయకులు. సో పర్టికులర్గా ఈ ఇష్యూ మీద
కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎక్కడ కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు. సో కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉందంట? అంటే కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యవహారం కాదు, ఇది పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరగాలి. మంత్రికి సంబంధించి కనుక ఆధారాలు బయటకు వస్తే అప్పుడు పార్టీల పరంగా రాద్ధాంతం జరుగుతుంది. ఒక కాంగ్రెసే కాదు, మిగతా పక్షాలన్నీ కూడా మంత్రి మీద, ఇప్పుడు మల్లారెడ్డి గారు అనగానే దేనికి పాపులర్, కష్టపడ్డా, పూలమ్మా, పాలమ్మా, ఇవన్నీ చెప్తారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇంకో క్యాంపెయిన్ కూడా చేశారు, జయలలితకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఆరోపణలు, అవి కూడా ఆయన మీడియా ముందరకు వచ్చి ఎదుర్కొన్నారు, ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇది ఒక కేవలం ఆరోపణ, లేదంటే ఆధార సహితమైనటువంటి విషయం ఉంటే కనుక అప్పుడు మల్లారెడ్డి గారు ఇప్పటిదాకా కష్టపడ్డారని చెప్పిన వాటన్నిటికీ ఆయన కష్టం ఈ విధంగా ఉందని అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన పాజిటివ్గానే తీసుకున్నారు, ప్రొయాక్టివ్గా మాట్లాడారు. గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే కనుక పోలీస్ శాఖ దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం, తర్వాత రాజకీయ అంశాలు, రాజకీయపరమైనటువంటి విశ్లేషణలు జోడింపు చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూద్దాం, అంటే మల్లారెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో లేదనేది పోలీసుల దర్యాప్తులో, విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే పోలీసుల దర్యాప్తును బట్టే మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనేది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.